రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర బెంగాల్లోకి ప్రవేశిస్తూ ఉండగా గందరగోళం జరిగింది. వేలాది మంది కార్యకర్తలు అభిమానులు తరలిరావడంతో కాస్త తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. భద్రతా లోపం కారణంగానే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని లాభా బ్రిడ్జిపైకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించింది. రాహుల్ కు స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రజలు అక్కడికి తరలివచ్చారు. ప్రజలు రాహుల్ కారు చుట్టుముట్టారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ బ్లాక్ టయోటా కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు రాహుల్ బస్సులోనే ఉన్నారు. భద్రతా లోపమని కాంగ్రెస్ నేతలు కేకలు వేశారు. ఇవాళ మాల్దాలో మమతా బెనర్జీ ర్యాలీ జరుగుతుండగా పోలీసులందరూ దీదీ సెక్యూరిటీలో చాలా బిజీగా ఉన్నారు. ఇక రాహుల్ యాత్రకు తక్కువ మంది పోలీసు అధికారులు నియమించడం జరిగింది. కాంగ్రెస్ నేతలు తక్కువ మంది సెక్యూరిటీని ఇవ్వడం వల్లే ఈ విధంగా జరిగిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమకు సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. नहीं जाएंगे, नहीं जाएंगे।